ఫోన్ దొంగతనం చేస్తే ఏం చేస్తారు? సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కొనే షాపులకు వాటిని అమ్మేస్తారు. ఆ తర్వాత పౌచ్లు మార్చి, ప్యానెల్స్ మార్చి వాటిని మళ్లీ మార్కెట్లోకి తెస్తూ ఉంటారు. కొంతకాలంగా IMEI నంబర్లు కూడా మార్చేసి అమ్మేస్తున్నారు. మరికొంతమంది ఏకంగా వాటిని విదేశాలకు సరఫరా చేస్తున్నారు. విదేశాల్లో గిరాకీ ఉన్న మోడల్స్ను అలాగే పంపిస్తున్నారు. మిగతా వాటి విడి భాగాలను పార్సిల్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి ఆఫ్రికా దేశమైన సూడాన్కు దొంగిలించిన సెల్ ఫోన్లను తరలిస్తున్న ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు చాలానే ఉన్నాయి. గుంపుల్లో కలిసిపోయి సెల్ ఫోన్లు కొట్టేయడం, ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి సెల్ ఫోన్లు కాజేయడం, ఎదురు తిరిగితే దాడి చేయడం వీరి ఆపరేటింగ్ స్టైల్. పోలీసులు చాకచక్యంగా కొన్ని కేసులు సాల్వ్ చేసి పోయిన ఫోన్లను తిరిగి ఇప్పిస్తున్నారు. అయితే కొన్ని ముఠాలు పోలీసులకు చోరీ ఫోన్లు దొరకకుండా వాటిని దేశం దాటించేస్తున్నాయి. హైదరాబాద్ లో ఈ మధ్య సెల్ ఫోన్ చోరీ కేసులు భారీగా పెరిగాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ చోరీలపై స్పెషల్ ఫోకస్ చేశారు. అప్పుడే ఈ సూడాన్ విషయం వెలుగులోకొచ్చింది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లను థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి సుడాన్కు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాల వ్యవహారం బయటకొచ్చింది. ఫోన్ దొంగలు ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటారు. అడ్రస్ అడిగినట్లు నటించి వారి చేతిలోని మొబైల్ ఫోన్ను లాక్కెళ్లిపోతారు. ఇలా హైదరాబాద్ లో దొంగతనం చేసిన సెల్ ఫోన్లను కొనుగోలు చేసి సముద్ర మార్గంలో విదేశాలకు రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో వరుసగా జరుగుతున్న సెల్ ఫోన్ చోరీలపై లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విలాసాలకు అవసరమైన డబ్బును తేలిగ్గా సంపాదించడానికి సెల్ ఫోన్ల చోరీలు చేయాలని పథకం వేశారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ప్రజల సెల్ ఫోన్లు చోరీ చేస్తారు. వాటిని జగదీష్ మార్కెట్ సహా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సెల్ ఫోన్ మార్కెట్లలో కొందరు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఇలా చోరీ చేసిన ఫోన్లలో దాదాపు అన్నీ లాక్ చేసే ఉంటాయి. వీటిని అన్లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్ ఫోన్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీళ్లు చోరీ ఫోన్ల లాక్ తీయడంతో పాటు అవసరమైన వాటి IMEI నెంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన IMEI నెంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక నిఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఫోన్లను వ్యాపారులు సుడాన్ దేశస్థులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మాకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపేస్తున్నారు. చోరీ ఫోన్లను సుడాన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో 31 మందిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. వీరి నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 713 మొబైల్ ఫోన్లు, 1 ఆటో, 2 కంప్యూటర్లు, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సుడాన్ దేశస్థుడు మహ్మద్ ముసా హస్సాన్ గామ్రాల్ నబియాతో పాటు హైదరాబాద్ కు చెందిన 30 మంది ఉన్నారు. వీరంతా సెల్ ఫోన్ స్నాచర్లు, టెక్నీషియన్లు. హైదరాబాద్ లో సెల్ ఫోన్ కొట్టేసిన వారు ముందుగా వాటిని టెక్నీషియన్ల వద్దకు చేరుస్తారు. వెంటనే IMEI నంబర్ ని మార్చేస్తారు. బిజినెస్ వీసాపై సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చి నానల్ నగర్ లో నివాసముంటున్న మహ్మద్ ముసా వీటిని కొని తాను ఉంటున్న ఇంటిలో భద్రపరుస్తాడు. ఆ తర్వాత బల్క్ గా వీటిని సముద్ర మార్గం ద్వారా దేశం దాటిస్తాడు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ ముఠా కార్యకలాపాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ మధ్య సెల్ ఫోన్ చోరీ కోసం గుడిమల్కాపూర్లో దొంగలు ఒక యువకుణ్ణి హత్య చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సిపి శ్రీనివాసరెడ్డి సమగ్ర దర్యాప్తు కోసం టాస్క్ ఫోర్స్ ను ఆదేశించారు. దర్యాప్తులో సెల్ ఫోన్ స్నాచర్లకు సుడాన్ మాయగాళ్లతో ఉన్న లింకులు బట్టబయలయ్యాయి. ఫోన్ను కొట్టేసి పగడ్బందీగా విదేశాలకు తరలించే కేటుగాళ్ల తీరు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గత నెలలోనూ ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో సెల్ ఫోన్ దొంగలు, రిసీవర్లు, దుకాణ నిర్వాహకులు, విక్రేతలతో సహా 17 మందిని అరెస్టు చేశారు. వారిలో 5గురు సుడాన్ దేశస్థులు. ఫోన్లు దొంగలించడానికి ముఠా సభ్యులు చోరీ చేసిన బైక్ నే వినియోగిస్తున్నారని అప్పట్లో గుర్తించారు. తాడ్బంద్ కు చెందిన మహ్మద్ ముజమ్మిల్, అతని స్నేహితుడు సయ్యద్ అబ్రార్ కలిసి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సెల్ ఫోన్ దొంగతనాలను వృత్తిగా చేసుకున్నారు. మొదట ఎల్బీ నగర్ ఏరియాలో ఓ పల్సర్ బైక్ ను చోరీ చేశారు. ఆ బైక్ పై బండ్లగూడ, ఫలక్నుమా, బహదూర్పుర, మంగళహాట్ తో పాటు హయత్ నగర్ లో తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న వారి దృష్టి మళ్లించి మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారు. వీరు చోరీ చేసిన ఫోన్లను మహ్మద్ సలీంకు విక్రయిస్తున్నారు. స్నాచింగ్ కేసులపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు దొంగలతో పాటు రిసీవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పెద్ద ముఠా ప్రమేయం బయటపడింది. సంతోష్ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ సలీంపై 6 స్నాచింగ్ కేసులున్నాయి. డబీర్పురాలో సెల్ ఫోన్ దుకాణం నిర్వహిస్తున్న మహ్మద్ జాకీర్ పై 11 కేసులున్నాయి.
హఫీజ్ బాబా నగర్ కు చెందిన పఠాన్ రబ్బానీ ఖాన్, జగదీష్ మార్కెట్ లో మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అఖ్తర్, మొఘల్పురాకు చెందిన సెల్ ఫోన్ వ్యాపారి షాస్త్రక్ అజహర్ అలియాస్ జాఫర్, మహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ అలియాస్ ఖైజర్, సంతోష్ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ లాయిక్, షేక్ అజహర్ మొయినుద్దీన్ లను అరెస్ట్ చేశారు. వీరు చోరీ చేసిన మొబైల్ ఫోన్లను జగదీష్ మార్కెట్ లో దుకాణాలు నిర్వహిస్తున్న మహమ్మద్ షఫీ అలియాస్ బబ్లు, బంజారా హిల్స్ కు చెందిన జె యలమందరెడ్డిలకు అమ్ముతున్నారు. మహమ్మద్ షఫీ, యలమందరెడ్డిలు చోరీ ఫోన్లను సుడాన్ దేశస్థుడు ఖాలిద్ అబెడెల్ జీ మహమ్మద్ అల్బాద్వీకి విక్రయిస్తున్నారు. ఇతను మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉంటున్న సుడాన్ దేశస్థులు అబ్దేలా అహ్మద్ ఉస్మాన్ బాబికర్, బంజారా హిల్స్ లో ఉంటున్న అయం మహమ్మద్ సౌత్ అబ్దేలా, ఆనస్ సిద్దికి అల్బెండర్ అహ్మద్, ఒమేర్ అబ్దుల్లా ఇయతాబ్ మహమ్మద్ల సహకారంతో సుడాన్కు పంపి అక్కడ అమ్ముకుంటున్నారు. వీరందరినీ అరెస్టు చేసిన పోలీసులు ₹1,75,00,000 విలువైన 703 స్మార్ట్ ఫోన్లు, పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన ఫోన్లను సముద్ర మార్గంలో దుస్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, సీ ఫుడ్స్ మార్టున రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఫోన్లను విదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి విక్రయిస్తున్నారని, ఫోన్లలోని సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని పోలీసులు అనుమానిస్తున్నారు.